నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, అఖండ 2 అనుకున్నట్టుగా చక్కగా రిలీజ్ అయిపోయింది. అలాగే కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి సార్ ఓవరాల్ గా? మన తెలుగు స్టేట్సే కాకుండా 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. అండ్ యుఎస్ అండ్ ఇండియా కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? అఖండ 2 ఈ రోజు 3వ రోజు ఫ్రైడే రిలీజ్ అయింది. అంతకు ముందు రోజు ప్రీమియర్ షోలు పడ్డాయి. మామూలుగా అయితే దీనికి పెద్ద బడ్జ్ ఉంది, కాకపోతే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఆ మైనస్లు ఏంటంటే ముఖ్యంగా ఇది 1 వీక్ లేట్గా రిలీజ్ కావడం వల్ల థియేటర్లు అంతకుముందు 5వ తేదీ 2000 థియేటర్లు ఉంటాయి, ఈసారి 2000 థియేటర్లు దొరకలేదు వీళ్ళకి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నార్త్లో దురంధర్ రావడం, తర్వాత అది ప్యారైస్కి ఏదో ఉంది కదా ధనుష్ది, అది కూడా బాగా పికప్ కావడం, దురంధర్ కూడా పెద్ద హిట్ కావడంతో థియేటర్ల నెంబర్ పెరగడం, దానివల్ల థియేటర్లు ఇండియాలో తగ్గిపోయినాయి. అట్లాగే అమెరికాలో హాలీవుడ్ సినిమాలు అవన్నీ రిలీజ్ కావడం వల్ల కూడా అక్కడ కూడా ఓవర్సీస్లో కూడా థియేటర్లు తగ్గిపోయినాయి. ఇది మేజర్గా దెబ్బ. ఇక రెండవది సినిమా టాక్ ఫస్ట్ డేనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే యునానిమస్గా బాగుంది అన్న టాక్ రాలేదు. ఫ్యాన్స్ అంతా బాగుందని, తెలుగుదేశం అభిమానులు చాలా బాగుందని వాళ్ళు మాట్లాడుతుంటే కామన్గా ఉన్న ప్రేక్షకులు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, దీన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం. మీమ్స్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ సినిమా మీద రానంత మీమ్స్ దీని మీద వచ్చాయి. ఎందుకంటే బోయపాటి అలా మేకింగ్లో అంతా అలా చేశాడు, ఏమాత్రం బిలీవబిలిటీ లేదు. సో లాజికల్గా ఉండడం వేరు, బిలీవబుల్ వేరు. హాలీవుడ్లో కూడా లాజికల్ ఏమి ఉండవు. చాలా యాక్షన్ మూవీస్కి, సమ్మర్ మూవీస్కి లాజికల్ ఉండవు, కానీ నమ్మించడానికి వాడు కొన్ని పెడతాడు. ఇప్పుడు బ్యాట్ మ్యాన్, ఆ మ్యాన్, ఈ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇవన్నీ కూడా లాజికల్ ఏమి ఉండవు. గాల్లో తిరుగుతుంటాడు, బిల్డింగ్ నుంచి బిల్డింగ్ జంప్ అవుతుంటాడు, కానీ అది బిలీవబుల్గా ఉంటుంది. ఒక ప్రపంచాన్ని నిర్మించి ఆ ప్రపంచంలో మనల్ని తీసుకెళ్తాడు. ఇది అక్కడ మిస్ అయింది. సో దానివల్ల కూడా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయింది. అందువల్ల కలెక్షన్లు అనేవి బాగా పడ్డాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, అర్బన్ యూత్ దీనికి పోవడం తగ్గిపోయింది. దాని బదులు మలయాళం మమ్ముట్టి సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉంది, కావాలన్న టైప్ పేరు, అది 57 కోట్లు 60 కోట్లు కలెక్ట్ చేసింది. మామూలు లో బడ్జెట్ సినిమా. నేను కూడా ఆ సినిమాని చూశాను థియేటర్లో. ఇద్దరే మెయిన్ క్యారెక్టర్లు, మమ్ముట్టి విలన్గా చేశాడు. ఒక స్లో బర్నర్ అంటాం, స్లో బర్నర్, అది 60 కోట్లు చేసింది. దానికి కూడా థియేటర్లు ఉన్నాయి. సో ఇది పరిస్థితి అనమాట. నెక్స్ట్ ఏంటంటే 19th నుంచి అవతార్ వచ్చేస్తుంది. దానివల్ల కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా 19th తర్వాత మనకి ఇంకా జనవరి స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల ఈ సినిమాకి ఇది అవుతుంది. అందువల్ల ఇది కొంత రిస్క్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఈ 2 రోజుల కలెక్షన్ ఏంటి, ఇప్పటి వరకు నెట్ ఎంత కలెక్ట్ చేసింది, మేకర్స్ ఏం అనౌన్స్ చేశారు. సో ఈరోజు సండే దాటినాక ఇంకా మండే వీక్ డేస్ వచ్చేస్తాయి కాబట్టి దీని పరిస్థితి ఎలా ఉండొచ్చు, అసలు బ్రేక్ ఏమన్నా అందుకుంటుందా, ఈ విషయాల గురించి చూద్దాం. నేను బేసిక్గా నేను చెప్తున్న ఫిగర్స్కి ఆధారం వచ్చి SackNilk.com. ఈ SackNilk.comని ఇండియాలో బాక్స్ ఆఫీస్కి సంబంధించి ఒక అథెంటిక్ ఇదనమాట. దీన్నే అందరూ కూడా కోట్ చేసి చెప్తుంటారు. ఆ SackNilk.comదే నేను చెప్తున్నాను. సో మేకర్స్ చెప్పిన దానికి SackNilk కూడా ఫస్ట్ డేకి టాలీ ఉంది, టాలీ అవుతుంది. మేకర్స్ నెట్ కలెక్షన్ చెప్పలేదు, టోటల్ కలెక్షను అంటే థర్స్డే ప్రీమియర్ షోలు ప్లస్ ఫ్రైడే కలెక్షన్లు కలిపి వాళ్ళు చెప్పింది వచ్చి 59.5 crores గ్రాస్ చెప్పారు వాళ్ళు. సో వీళ్ళు చెప్పింది అంత 30 crores నెట్ చెప్పారు. డిఫరెన్స్ అంతే ఉంటుంది. ఇప్పుడు గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఆల్మోస్ట్ 50% ఉంటుంది. కాబట్టి అది కరెక్టే, దాంట్లో ఏమి ఇది లేదు. వాళ్ళు అందుకని ఫిగర్ ఎక్కువ కనపడాలన్నట్టుగా వాళ్ళు గ్రాస్ చెప్తారు. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏంటంటే వాళ్ళు 59 అంటే నేనేదో తక్కువ చెప్తున్నానని ఫ్యాన్స్ అట్ అవుతారు. వాళ్ళకి నెట్, గ్రాసు, షేరు ఇవి ఎట్లా ఉంటాయి అనేది తెలియదు. అంటే గ్రాస్ అంటే ఏమిటంటే మొత్తం కలెక్షన్ అండి. అవన్నీ ప్రొడ్యూసర్లకు రావు. అది థియేటర్ల రెంటు, డిస్ట్రిబ్యూషన్ కాస్టు, తర్వాత అనేక ఖర్చులు, ట్యాక్స్లు అన్నీ పోగా నెట్ అనమాట. సో అవన్నీ తీసేస్తే 50% నెట్ మిగిలేదు ప్రొడ్యూసర్. కాబట్టి నేను నెట్ ఫిగర్లే చెప్తున్నాను. వీళ్ళు నెట్ ఫిగర్లు ఇచ్చారు. సో అవి చెప్తున్నాను నేను. సో ఫస్ట్ డే దాదాపు
8 కోట్లు కలెక్ట్ చేసిందండి. అంటే ఫస్ట్ డే అంటే ప్రీమియర్ షో. ప్రీమియర్ షో. ఇది కూడా విత్ ఇన్ ఇండియాదే నేను చెప్తున్నా. ఓవర్సీస్ది మళ్ళీ ఫైనల్గా చెప్పుకున్నాం. సో ఓవర్సీస్ కాకుండా ఇండియాలో 8 crores కలెక్ట్ చేసింది 11th థర్స్డే. 12th 22 crore 53 lakhs 22,53,00,000 ఫ్రైడే కలెక్ట్ చేసింది నెట్. ఓవరాల్గా ఫ్రైడే అండ్ థర్స్డే కలిపి 30,53,53,00,000 కలెక్ట్ చేసింది నెట్ ఫిగర్. మామూలుగా అయితే ఫ్రైడే అనేది వర్కింగ్ డే కాబట్టి, సాటర్డే సండే వీకెండ్ కాబట్టి కలెక్షన్లు పెరగాలి. ఎప్పుడు పెరుగుతాయి? టాక్ పాజిటివ్గా వస్తే, యునానిమస్గా బాగుంది అని వస్తే ఆటోమేటిక్ పెరుగుతుంది. దాన్ని బట్టి థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా వేరే థియేటర్లు వాళ్ళే వచ్చి మేము మా మీరు ఇవ్వండి మాకు, మేము వేస్తామంటారు. ఎందుకంటే కలెక్షన్లు బాగున్నాయి అనేసి. కానీ ఇది డే 1లోనే అంటే ఫ్రైడేనే దాదాపు 57% ఆక్యుపేషన్ రేటు. అంటే థియేటర్లో 57% మాత్రమే జనం వచ్చారు. నేను పోయిన ఒక మాస్ థియేటర్కి కూడా దాదాపు 50% థియేటర్ ఖాళీగా ఉంది. నేను అర్లీ మార్నింగ్ వెళ్ళాను అనుకోండి, మామూలుగా ఫస్ట్ డే ఫ్రైడే. మామూలుగా అయితే ఎప్పుడు కానీ ఈవినింగ్ షోలు ఎక్కువ ఫుల్ అవుతాయి ఏ సినిమాకైనా, మార్నింగ్ షోలు తక్కువ ఉంటాయి. కాబట్టి నేనేమనుకున్నానంటే మేము వెళ్ళాము, 5 మంది వెళ్ళాము. మేము అనుకున్నది ఏమంటే ఇది మార్నింగ్ ఇలాగే ఉంటుందిలే, ఈవినింగ్ పికప్ అవ్వచ్చు అనుకున్నాం. కానీ ఈవినింగ్ కూడా పెద్దగా పికప్ అయింది మార్నింగ్తో పోలిస్తే. కానీ ఓవరాల్గా 57% అనేది శాఖనల్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు సాటర్డే కలెక్షన్లు పరిస్థితి చూస్తే సాటర్డే వచ్చి ఇంకా ఘోరంగా తగ్గిపోయిందండి. 15,50,50,00,000 అండి. అంటే అంతకుముందు రోజేమో 22,53,00,000 అయితే అంత కూడా రాలేదు, 15 కోట్లు. అంటే దాదాపు 8 కోట్లు తగ్గిపోయింది సెకండ్ డే. సో ఇది డ్రాస్టిక్ డ్రాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రైడే సాటర్డే సండేస్ కంప్లీట్ హాలిడేస్ ఐటీ సెక్టర్స్ గానీ వాళ్ళందరికీ. మెయిన్ గా సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి దాదాపు అందరికి ఇది ఉంటది. ఎక్కువగా సాటర్డే ఈవినింగ్ కి, ఒకవేళ సాటర్డే వర్కింగ్ డే అయినా ఈవినింగ్ కి ఫ్రీ అయిపోతారు జనం. ఈవినింగ్ కి బాగా ఫుల్ అవుతుంది. సండే హాలిడే కాబట్టి నైట్ షోలు, లేట్ నైట్ షోలు కూడా ఫుల్ అవుతాయి జనరల్ గా జరిగే ట్రెండ్. కానీ ఇది సాటర్డే 8 కోట్లు పడిపోయింది ఇండియా వరకు చూసుకుంటే. అబ్రాడ్లో కూడా పెద్దగా థియేటర్ల సంఖ్య లేకపోవడం, అవి మేకర్స్ కూడా మొన్న మీటింగ్లో చెప్పారు, అబ్రాడ్లో మాకు థియేటర్ లేవని. అక్కడ అట్లాగే అబ్రాడ్లో దీన్ని రిలీజ్ చేసిన మోక్ష అనుకుంటా వాళ్ళు కూడా, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు, మాకు థియేటర్లు ఇక్కడ లేవు, మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. సో అందువల్ల ఒకటి. రెండోది టాక్ యునానిమస్గా చాలా బాగుంది సినిమా అనే టాక్ రాకపోవడం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ పర్వాలేదు అన్న టాకే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. సో దాంతో జనాలు ఎప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే సినిమా ఇండస్ట్రీలో నెగిటివిటీ ఉంది, లేకపోతే మాలాంటి రివ్యూవర్లు బ్యాడ్గా చెప్తున్నారు. అది దాన్ని చూసి ఎవరు థియేటర్కి వెళ్ళట్లేదండి ఇవాళ. ఎందుకంటే ఒక ఫ్యామిలీ పోవాలంటే మినిమం 2,000 కావాలి థియేటర్కి. సో అందుకని అన్నీ ఆలోచించుకొని తమకు తెలిసిన వాళ్ళు ఏం పెడుతున్నారు కనుక్కొని వెళ్తున్నారు. అంత తప్ప ఎవడో రివ్యూ చూసేస్తే వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళకి కూడా తెలుసు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ డబ్బులు ఇస్తే ఒక రకంగా చెప్తారు, ఇంకొక రకంగా చెప్తారని ఎవరు నమ్మట్లేదు రివ్యూల్ని. కాబట్టి వాళ్ళ డబ్బులు అంత ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి అథెంటిక్ అనుకునే సోర్సెస్ నుంచే వెళ్తున్నారు. లేదు కొంతమంది రివ్యూ వాళ్ళు వీళ్ళు హానెస్ట్గా చెప్తారని నమ్మినప్పుడు మాత్రం మనం చూస్తారు. అది నమ్మాలంటే మనం ప్రతి ఒక్క రివ్యూ కాదు కదా, మనం ఎవ్రీ ఫ్రైడే చెప్పే రివ్యూలో వాళ్ళు గమనించి ఓకే ఇతను ఒక హానెస్ట్గా చెప్తాడు అని ఒక బిలీవబిలిటీ వస్తేనే మన రివ్యూని నమ్ముతారు, లేకపోతే నమ్మరు. కాబట్టి మనకి చాలామంది అనుకున్నట్టు ఒక హీరో మీద ప్రేమతో ఒక సినిమాని బాగుందని చెప్పడం, నెగిటివ్ చెప్పడం మనకు అనవసరం. నేనైతే ఎప్పుడు అలా చెప్పను. సో అది మన సంఖ్య కూడా, మన ఫిగర్స్ కూడా చెప్తాయి కదా. కాబట్టి ఫిగర్స్ అబద్ధం చెప్పగల, మనం అబద్ధం చెప్పచ్చు. సో సాటర్డే కలెక్షన్ వచ్చి 15,50,00,000 ఓవరాల్గా ఇప్పటి వరకు. అంటే థర్స్డే ప్రీమియర్స్, ఫ్రైడే ఫస్ట్ డే కలెక్షన్లు, సాటర్డే కలెక్షన్లు అన్నీ కలిపి 46 కోట్లు అండి ఓవరాల్గా నెట్. కానీ దీని బిజినెస్ ఎంత అండి? బిజినెస్ 145 కోట్లు అయింది అనేది థియేటర్కల్ బిజినెస్. అంటే 145 కోట్ల నెట్ రావాలి. సో 46 వచ్చింది ఇప్పటికీ.
ఇంకా ఈ రోజు నుంచి ఇంకా రావాలి వచ్చింది అంతే. మిగిలిన కాబట్టి ఇవన్నీ రావాలి. సో ప్రొడ్యూసర్ సేఫ్, ఎందుకంటే బిజినెస్ అయిపోయింది. కానీ కొన్నోళ్ళు బ్రేక్ ఈవెన్ రావాలంటే మాత్రం ఇంకా చాలా కలెక్ట్ చేయాల్సి ఉంది. అది చేస్తుందా లేదా డౌట్. ఒకవేళ దీన్ని కలుపుకుంటే ఓవర్సీస్ ఇంకా రాలేదు ఫైనల్ ఫిగర్స్. ఒకవేళ అన్ని కలుపుకున్నా, ఓవర్సీస్ అన్ని కలుపుకున్నా ఒక 15 crores మ్యాక్సిమం ఈ 3 రోజులది కలిపి ఒక 15 crores కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. అంతా కలుపుకున్నా ఎంత అండి, 46-60 కోట్లు మ్యాక్సిమం నెట్ వచ్చినట్టుగా లెక్క. సో అందుకని ఇంకా ఇది చాలా ట్రావెల్ చేయాల్సి ఉంది. సో మరి అంత వస్తుందా అనేది తెలీదు. నాకైతే డౌట్ గానే అనిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు కొన్ని చోట్ల అయితే లాస్ వచ్చే అవకాశాలు కనబడుతుంది. అట్లాగే మనకి ఏరియాల వైజ్ చూస్తే హిందీలో ఫ్రైడే 11 crores, తర్వాత 11 lakhs అండి ఫ్రైడే. తర్వాత నిన్న సాటర్డే కొద్దిగా పెరిగింది 15 lakhs. ఇప్పటి వరకు హిందీ కలెక్షన్లు 25 lakhs అండి. కన్నడ 3 lakhs ఫ్రైడే, సాటర్డే 4 lakhs, 7 lakhs. తమిళనాడు 43 lakhs ఫస్ట్ డే, సెకండ్ డే 40 lakhs, 83 lakhs తమిళనాడు. మలయాళం 1 lakh అండి ఫస్ట్ డే, సెకండ్ డే 1 lakh, 2 lakhs టోటల్గా. సో ఇది పరిస్థితి. నిన్న దానేమంటారు ఆక్యుపేషన్, ఫ్రైడే ఆక్యుపేషన్ 57% అయితే నిన్న 51%కి పడిపోయింది. అక్కడ కూడా 6% పడిపోయింది. అట్లాగే తమిళనాడుది మాత్రం ఆక్యుపేషన్ నా దగ్గర ఉంది. తమిళనాడులో ఫస్ట్ డే 14.71% ఉంటే ఫ్రైడే కొద్దిగా పెరిగింది 15.81%. కొంచెం తమిళనాడు పెరిగింది. దాన్ని బట్టి ఇక్కడ థియేటర్లు కొంచెం తగ్గాయి అక్కడ, అందువల్ల కలెక్షన్లు అక్కడ తగ్గాయి. సో ఓవరాల్గా 60 కోట్ల వరకు నెట్ ఈ 3 రోజులు, అంటే ప్రీమియర్స్ ప్లస్ ఈ 2 రోజులు కలిపితే నెట్ 60 కోట్లు వచ్చిందండి. ఇది ఇంకా చాలా రావాలి. కాకపోతే బాలయ్య సినిమాల్లో ఇది రికార్డు. ఎందుకంటే డాకు మహారాజ్ హైయెస్ట్ అయింది 26 కోట్లు ఫస్ట్ డే, ఇది 30 కోట్లు చేసింది. ఆ మేరకి బాలయ్య సినిమాల్లో ఇది హైయెస్ట్. కాకపోతే బడ్జెట్ కూడా హైయెస్ట్ కాబట్టి బడ్జెట్ ప్రపోర్షనేట్ గా ఇది కలెక్ట్ చేయలేదు. డాకు మహారాజ్తో పోలిస్తే ఇది చాలా బడ్జెట్ ఎక్కువ. సో అందుకని ఇది బ్రేక్ ఏమైనా వస్తుందా అనేది డౌట్ఫుల్. తమిళనాడులో కాస్త బెటర్ గా కనిపించింది ఇప్పుడు ఈ 4 స్టేట్లతో, తెలుగు స్టేట్స్ తీసేస్తే కొద్ది బెటర్ గా. యూఎస్ కూడా ఇంకా అట్లానే ఉంటుంటుంది అంతే మ్యాక్సిమం. థ్యాంక్ యూ సార్.